తిరుమలలో వరుస వివాదాల వెనుక రాజకీయ కుట్ర ఉందా? కావాలనే సమస్యలు సృష్టిస్తున్నారా? టీటీడీ ఫెయిల్ అయిందని చూపే ప్రయత్నం జరుగుతుందా? గోశాల కాంట్రవర్సీ, నమాజ్, ఎగ్ బిర్యానీ, క్యూ లైన్లో నినాదాలు, వీటి వెనుక వైసీపీ ఉందా అంటే అవునంటుంది టీడీపీ. ఇంతకీ 7 కొండలపై ఏం జరుగుతుంది? తిరుమలలో రోజుకో వివాదం. గోశాలలో ఆవుల మృతిపై రాద్ధాంతం. 7 కొండలపై అన్యమత ప్రార్థనలు. పుణ్యక్షేత్రంలో నాన్ వెజ్ వంటకాలు. ఇప్పుడు క్యూ లైన్లో టీడీపీకి వ్యతిరేకంగా నినాదాలు. ఒకటా రెండా 7 కొండలపై రోజుకొక కొత్త వివాదం తలెత్తుతోంది. ముఖ్యంగా దర్శనం, క్యూ లైన్లలో సౌకర్యాలు సరిగా లేవంటూ భక్తులు నినాదాలు చేయడం, ఈ వీడియోను వైసీపీ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ ఇష్యూ రాజకీయ రంగు పులుముకుంది. టీడీపీ, వైసీపీ మధ్య ట్వీట్ వార్ కూడా జరిగింది. తిరుమలలో భక్తుల్ని సరిగా పట్టించుకోవడం లేదంటూ నిన్న క్యూ లైన్లో భక్తులు నినాదాలు చేశారు. టీటీడీ చైర్మన్ అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. భక్తుల నినాదాల వీడియోను పోస్ట్ చేసింది వైసీపీ. దీంతో టీడీపీ కౌంటర్ ఇచ్చింది. క్యూ లైన్లో టీడీపీకి వ్యతిరేకంగా నినాదాలు చేసిన వ్యక్తి కాకినాడకు చెందిన వైసీపీ నేత అచ్చారావు అని ఆధారాలతో సహా బయటపెట్టింది. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి సన్నిధిలో మళ్లీ వైసీపీ కుట్రలు మొదలయ్యాయని మంత్రి లోకేష్ కూడా ట్వీట్ చేశారు. పథకం ప్రకారమే వైసీపీ పేటీఎం బ్యాచ్ డ్రామా చేయించి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిందని చెప్పుకొచ్చారు. పవిత్రమైన తిరుమలలో తప్పుడు ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు వెనుకాడబోమన్నారు లోకేష్. సీఎం చంద్రబాబు కూడా గట్టిగానే వార్నింగ్ ఇచ్చారు. తిరుమల ప్రతిష్టను దెబ్బతీయాలని కుట్రలు పన్నుతున్నారని, అరాచకాలు సృష్టించి ఏదో జరుగుతుందని చెప్పే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. వారి కుట్రలకు ఎలా చెక్ పెట్టాలో తనకు తెలుసన్నారు చంద్రబాబు. డేగ కన్నుతో అన్ని గమనిస్తున్నానని, తోక తిప్పితే కట్టయిపోతుందని హెచ్చరించారు. వీళ్ళు చేసే అరాచకాలు తిరిగి మన మీద పెట్టాలని కడాన తిరుమల తిరుపతి దేవస్థానంలో కూడా వీళ్ళు పోయేసి అరాచకాలు చేస్తూ అక్కడేదో ఫెయిల్ అయిందని చెప్పాలని ప్రయత్నం చేస్తున్నారు. నేను అందరికీ ఒకటే చెప్తున్నా, డేగ కన్ను నాది, ఎవడో తప్పించుకోలేడు. నేను అన్ని టెక్నాలజీ పెట్టేశా. తోక తిప్పితే ఇప్పావో కట్ అయిపోతుంది, కట్ కూడా చేయక్కర్లా, కట్ అయిపోతుంది. వేసవి సెలవుల్లో తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉంటుందో చెప్పనక్కర్లేదు. ఈ ఏడాది కూడా భక్తులు శ్రీవారి దర్శనానికి పోటెత్తారు. నిన్న రాత్రి 10:30 గంటల సమయంలో సర్వదర్శనం క్యూ లైన్లో అచ్చారావు అనే భక్తుడు టీటీడీ యాజమాన్యం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. క్యూ లైన్లో పాలు, నీళ్లు లేవంటూ హంగామా చేశాడు. దర్శనం పూర్తయిన తర్వాత తన తప్పు ఒప్పుకున్నాడు. టీటీడీకి క్షమాపణ కూడా చెప్పాడు. నాకున్న ప్రెస్టేషన్లో కొంచెం ఉదయం నుంచి ఫేవర్గా ఉండడం వల్ల ఏ టైంకి దర్శనం అవుతుందో అని చెప్పేసి లోపల ఉండిపోవడం వల్ల నేను కొంచెం ప్రెస్టేషన్ అయ్యి ఇలా కొంచెం ఈ పాలు లేవు అని చెప్పేసి చెప్పిన తర్వాత చూస్తే అందరికీ అందరండి పాలు కానీ ఫుడ్ కానీ 2 రకాల ఫుడ్ కానీ అందరికీ అందరని చెప్పేసి చూశానండి. కొంచెం ఈ ఫేవర్గా ఉండడం వల్ల ప్రెస్టేషన్లో ఉండి నేను కొంచెం తప్పుగా మాట్లాడడం జరిగింది. ఈ పొరపాటుని మరి వారు మన్నించవలసిందిగా కోరుకోవాలి. అయితే క్యూ లైన్లో టీటీడీకి వ్యతిరేకంగా అచ్చారావు చేసిన నినాదాలు వైసీపీ సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. దీంతో అదంతా వైసీపీ కుట్ర అని ఆరోపిస్తుంది టీడీపీ. తిరుమల తిరుపతి దేవస్థానం టార్గెట్ గా అరాచకాలు సృష్టించాలని చూస్తున్నారని దుయ్యబట్టుంది. భక్తులకు ఆందోళన కలిగించేలా అవాస్తవాలు, అసత్య ప్రచారాలు చేసే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు ముఖ్యమంత్రి. ఏది ఏమైనా పవిత్రమైన తిరుమల క్షేత్రంలో రోజు ఏదో ఒక వివాదం తలెత్తడం, పైగా అది పొలిటికల్ టర్న్ తీసుకోవడంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తిరుమలను రాజకీయాలకు వాడుకోవద్దని విజ్ఞప్తి చేస్తున్నారు.